సినిమా కోసం మిగిలిన నటీనటులు రంగంలోకి దిగి ప్రమోషన్లు చేసింది ఆఖరి నిమిషంలో మాత్రమే. కానీ అందరికన్నా ముందు నుంచి ఆ సినిమా గురించి వార్తల్లో ఉన్న ఘనత శృతి హాసన్దే. ఈ ప్రమోషన్లలో నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పకపోయినా ఇప్పుడు శృతి గురించి ఒక కొత్త న్యూస్ ట్రెండ్ అవుతోంది ఇండస్ట్రీలో. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో ఆల్రెడీ జతకట్టిన శృతి హాసన్ లేటెస్ట్ గా ఒక సక్సెస్ఫుల్ హీరో సినిమాకి ఓకే చెప్పారన్నది న్యూస్. ఎస్, దుల్కర్ సల్మాన్ సినిమాకి సైన్ చేశారు శృతి హాసన్. పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఆకాశంలో ఒక తారలో నటిస్తారు శృతి. అయితే ఇది ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోలా లేకపోతే స్పెషల్ గా తళుక్కుమంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాన్సెప్ట్ నచ్చాలే గాని జస్ట్ సింగిల్ సాంగ్ చేయడానికైనా, స్పెషల్ అపీరెన్స్ ఇవ్వడానికైనా ఎప్పుడూ వెనకాడలేదు శృతి హాసన్. హాయ్ నాన్నలో ఆమె చేసిన సాంగ్ అలాంటిదే. నచ్చితే సినిమాలు చేసే ఈ లేడీ నచ్చకపోతే ఏమాత్రం ఆలోచించకుండా వాకౌట్ కూడా అవుతుంటారు. రీసెంట్ గా అడవిశేష్ సినిమా నుంచి అలాగే వెళ్లిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలుగులో శృతి హాసన్ చేతిలో సలార్ 2 ఉంది. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ తో కూడా బిజీగా ఉన్నారు. ఏడాదికి ఎన్ని సినిమాలు చేశామనే నెంబర్స్ మీద తను ఎప్పుడూ కాన్సంట్రేట్ చేయలేదంటున్నారు శృతి హాసన్. ఆమె ఫిల్మోగ్రఫీని గమనిస్తే హాసన్ డాటర్ నిజాయితీగానే చెప్తున్నారని ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది.